మిత్రులారా, కొన్ని ఆయుర్వేద మూలికలు జనబాహుళ్యంలో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైన మూలిక అతి మధురం. దీన్నే ఇష్టి మధు అంటారు. దీంతో ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయోజనాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అతి మధురం, దీన్నే ఎస్టి మధు అని కూడా అంటారు. ఈ అతి మధురం వేరుకి అనేక ప్రయోజనాలు. దీంట్లో ఒక రకమైనటువంటి స్టీరాయిడల్ యాక్షన్ ఉంటుంది కాబట్టి జంప్ స్టార్ట్ లాగా అనేక సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. కాకపోతే దీన్ని ఈ మూలికను వాడుకోవాలనుకునే వాళ్ళు ఒకవేళ అధిక రక్తపోటు ఏమన్నా ఉంటే వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. సరే, ఇంతకీ దీని ప్రయోజనాలు ఏమిటి వరుసగా మనం తెలుసుకుందాం. నిజానికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయోజనాలు. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇది నిజానికి అతి మధురం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దీని రుచి చూసినప్పుడు తీయటి రుచి ఉంటుంది. కానీ విచిత్రంగా దీంట్లో ఆ క్యాలరీస్ ఉండవు, అంటే షుగర్ కంటెంట్ ఉండదు, కానీ తీపిగా ఉంటుంది. ఇది అతి మధురం ప్రత్యేకత. అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని ఇది మనకి అందిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని చాలా ఎక్కువగా వాడతాం. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది రోగనిరోధక శక్తి గురించి. ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అతి మధురాన్ని మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులలో ఈ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతూ ఉంది కాబట్టి. ఒక గ్లాసు నీళ్ళకి 1/2 స్పూన్ మాత్రమే అతి మధురం వేరు పొడి వేయండి. అలాగే ఒక గుప్పెడు తులసి ఆకులు వేయండి. తులసి ఆకుల్ని ఈ అతి మధురం పొడిని రెండింటికి మైల్డ్గా వేడి చేసి దీన్ని కషాయంలాగా తీసుకోండి, లేదా ఇన్ఫ్యూజన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా రెగ్యులర్గా తాగుతూ ఉంటే ఆ వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇక అతి ముఖ్యమైన డీటాక్సిఫికేషన్ గురించి, నిర్విషీకరణ. నీళ్ళకి అతి మధురం, అల్లం, సోంపు కలిపి మరిగించండి టీలాగా. ఒక 1/4 టీ స్పూన్ అతి మధురం పొడి, అలాగే ఒక పచ్చి అల్లం కొమ్మని ఒక 2 అంగుళాలు తీసుకొని దంచి దాన్ని కూడా వేయండి. అలాగే సోంపు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేయండి, మరిగించండి. ఈ నీళ్ళని ప్రతిరోజు తాగుతూ ఉండండి. దీంతో శరీరంలో వ్యర్థాలన్నీ కూడా సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇంకొక అమేజింగ్ ఉపయోగం దీనికి ఉంది. మీ దంత సౌభాగ్యాన్ని, దంతాల ఆరోగ్యాన్ని దీంతో కాపాడుకోవచ్చు. అతి మధురం పొడితోటి ప్రతిరోజు ఉదయం పూట బ్రష్ చేసుకుంటూ ఉండాలి. దీంతో నోటి సమస్యలు దూరం అవుతాయి. చిన్న చితక ఏమైనా ఇంజరీస్ ఉంటే కూడా మానుతాయి. ముఖ్యంగా నోటిపోత, దంతాల నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తస్రావం, ఇలాంటి సమస్యలు దీంతో తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఆ డైజెస్టివ్ హెల్త్ని దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జీర్ణ ఆరోగ్యం దీంతో మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి లేదా ఇతర జీర్ణ సమస్యలు, వీటిని దూరం చేసుకోవడానికి అతి మధురం మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అతి మధురాన్ని మీరు ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే ఒక 1/4 టీ స్పూన్ నుంచి ఒక 1/2 టీ స్పూన్ వరకు అన్నం మొదటి ముద్దలో కలుపుకొని తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళలో కలిపి కూడా తాగొచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఎముకల తాలూకు దృఢత్వానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లాసు పాలకి 1/2 స్పూన్ అతి మధురం పొడిని కలుపుకోండి. ఒక గ్లాస్ మామూలు పాలకి 1/2 స్పూన్ అతి మధురం పొడి కలుపుకొని మీరు అటైతే బూస్ట్, బోర్న్విటా కలుపుకుంటారో అలాగా తాగేయండి. దీంతో మజిల్ పెయిన్స్, ఆ తర్వాత ఎముకల నొప్పులు ఇలాంటివి తగ్గి ఎముకలు దృఢంగా మారుతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇక ఈ గాయాలు ఇలాంటివి కూడా ఏమన్నా ఉంటే అవి మానటానికి కూడా అతి మధురాన్ని మీరు వాడుకోవచ్చు. కొంచెం నీళ్ళకి అతి మధురం పొడిని కలుపుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని గాయాలపైన ప్రతిరోజు ఒక ఆయింట్మెంట్ లాగా అప్లై చేస్తూ ఉండాలి. దీంతో ఈ గాయాలు సులభంగా తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఈ జాయింట్ హెల్త్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. కీళ్ళ ఆరోగ్యం దీంతో ఇంప్రూవ్ అవుతుంది. అతి మధురం పొడిలో వేడి చేసినటువంటి నువ్వుల నూనె కలపాలి. అతి మధురం పొడి, వేడి చేసిన నువ్వుల నూనె 2 కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని కీళ్ళకి రాసుకుంటూ ఉంటే ఒక స్టీరాయిడ్ లాగా నొప్పి, ఆ కీళ్ళ వాపులు ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికీ మించి ఇన్ఫ్లమేషన్ అంటే మంటను తగ్గించుకోవడానికి ఈ అతి మధురం ఉపయోగపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి అతి మధురం, తేనె, యాలకుల పొడి కలుపుకొని తాగుతూ ఉండాలి. దీంతో ఈ మూత్ర విసర్జన చేసేటప్పుడు వచ్చేటటువంటి మంట ఇలాంటివి తగ్గుతాయి. బర్నింగ్ యూరినేషన్ దీంతో తగ్గుతుంది. ఇలాగ అతి మధురాన్ని తెలివిగా వాడుకుంటే, ఔషధంలాగా వాడుకుంటే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే చెప్పుకున్నట్టుగా ఒకవేళ రక్తపోటు లాంటి ఏమైనా సమస్యలు ఉంటే, వాటర్ రిటెన్షన్ లాంటివి ఉంటే అప్పుడు వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. Love you all. Subham.